కేబినెట్ భేటీ వివరాలను మీడియాకు వెల్లడిస్తున్నటువంటి మంత్రి పొంగులేటి. చిత్రంలో మంత్రులు అడ్లూరి సీతక్క. కేంద్రం ఎందుకు ఈ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక ఎస్టీ బిడ్డని అటు ఒక ఎస్సీ బిడ్డని ఇటు పెట్టుకుంటే రేపు ఎవరైనా విమర్శ చేసినా కూడా ఈయన మీద కాకుండా నా పక్కన మంత్రి అడ్లూరు ఉండేది ఉంటే ఒక దళిత మంత్రిని పట్టుకొని మీరు ఇట్లా అంటారా, ఒక గిరిజన బిడ్డను పట్టుకొని మీరు ఇట్లా అంటారా, ఒక ఆదివాసీ బిడ్డను పట్టుకొని ఇట్లా అంటారా అని చెప్పేసి ఇటు సీతక్కను ఇటు అడ్లూరుని అడ్డం పెట్టి వీళ్ళు రాజ్యం వెళ్తూ ఉంటారు. అది ఇక్కడ జరిగింది. ఒకవేళ ఈయన ఎవరైనా ప్రశ్నించకుండా ఆడ మీడియాలో కూర్చున్నటువంటి వాళ్ళు ఈయన ఏమైనా ప్రశ్న అడిగితే ఈయన మాట్లాడడానికి రెడీ ఉంటుంది. మైకు ఇటు ఒక మైకు రెడీ ఉంటుంది. ఈయన మాట్లాడితే ఏమవుతుంది, నోటు జారితే ఏమవుతుంది, బూతులు పడతాయి. అదే వీళ్ళు అయ్యారు అనుకో, దళిత మంత్రిని ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని చెప్పేసి మళ్ళీ కేసులు పెట్టచ్చు. అందుకే వీళ్ళని కూర్చోబెట్టుకునేది ఈడ. అదే గుడికాడి వేయరు అనుకో, వీళ్ళు కింద కూర్చోవాలి, వీళ్ళు పైన కూర్చుంటారు పీటల మీద. మనకు తెలిసిందే కదా ఆ విషయము. కేంద్రం ఒంటెద్దు పోకడతో దీనిని తీసుకొచ్చింది. గత్యంతరం లేక కూలీలకు ఉపాధి కల్పించిన యోచనతో రాష్ట్రంలోనూ విబిజీ రామ్జీ అమలుకు నోటిఫికేషన్. టీచర్లు లెక్చరర్లు సిబ్బందికి మధ్యాహ్న భోజనం అల్పాహారం. టిమ్స్ వరంగల్ ఆసుపత్రులకు 6,278 పోస్టుల మంజూరు. మూసి ఫేజ్ 1కు రూపాయలు 7,345 కోట్లతో పాలనా అనుమతులు. 2 జవహర్ నవోదయ విద్యాలయాలకు భూ కేటాయింపులు. డిస్కంలు పిఎఫ్సి నుంచి తీసుకున్నటువంటి 2,000 కోట్ల రుణానికి పూచికత్తు ఇవ్వడానికి ప్రభుత్వం సమ్మతి. సింగరేణి రాజస్థాన్ విద్యుత్ సంస్థల ఉమ్మడి వెంచర్కు ఓకే. ఆదిలాబాద్ ములుగులో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు స్థలాలు. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ భేటీలో నిర్ణయం. మేము అడుగుతా ఉన్నాం, అదే ఆదిలాబాద్ ములుగులో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు స్థలాలు ఎవరి భూములు ఇచ్చిరండి? పేదోళ్ళకు భూములు కావాలంటే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే ఇవ్వడానికి లేనటువంటి భూములు ఈరోజు మీ పార్టీ ఆఫీసులకు ఎట్లా వస్తున్నాయండి? అది చెప్పాలి బయటికి ప్రజలకు. దాంతోపాటు ఏంది, టీచర్లు లెక్చరర్లు సిబ్బందికి మధ్యాహ్న భోజనం అల్పాహారం అట. అదే మధ్యాహ్న భోజనం కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు ఇవ్వండి. ఫస్ట్ వాళ్ళ సంఖ్య పెంచండి. వాళ్ళ సంఖ్య పెంచకుండా వాళ్ళకి జీతాలు చక్కగా ఇవ్వకుండా ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల గురించి అడిగేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళని బూతులు తిట్టుకుంటా మీరేమో ఈ టీచర్లకు లెక్చరర్లకు సిబ్బంది కూడా మధ్యాహ్నం భోజనం పెడతామనంటే ఈ విద్యార్థులకు అందినటువంటి భోజనమే చక్కగా వాళ్ళకు బిల్లులు రాకపోతే ఆ కార్మికులకు జీతాలు రాకపోతే మధ్యాహ్న భోజనం పని చేసుకుంటున్న వ్యక్తులకు ఈరోజు మిగతా వాళ్ళకి ఎట్లాంటి పెడతారు? వాళ్ళు 10 మందికి ఒక్కరు చొప్పున ఉండాల్సినటువంటి 15 మందికి ఒక్కరు చొప్పున ఉండాల్సిన కార్మికులు ఉన్న 40-50 మందికి ఒక్కడే ఉంటే మరి వాళ్ళకు ఆ పని భారం పెరుగుతూ ఉంటే వాళ్ళ గురించి ఎవడు మాట్లాడాలి? మీరు వాళ్ళ సంఖ్య పెంచరు, వాళ్ళ జీతాలు పెంచరు, వాళ్ళ సమయానికి జీతం ఇయ్యరు. 3 నెలలు 6 నెలలు ఒక్కొక్కసారి ఏడాది పడుతున్నాయి వాళ్ళ జీతాలు. వాళ్ళు ఎట్లా బతకాలి? కనీసం వాళ్ళ గురించి ఏం ఆలోచించకుండా మీ ఇష్టం ఉన్నట్టుగా మీరు తయారు చేస్తూ ఉంటే వాళ్ళకు పెట్టుర్రి వీళ్ళకు పెట్టుర్రి వాళ్ళకు పెట్టుర్రి వీళ్ళకు పెట్టుర్రి అని ఏ నుండి తెచ్చి పెడతారు వాళ్ళు? మీరు బిల్లులే సగ ఇవ్వకపోతే ఏమనంటే మొత్తం ఇక వాళ్ళ కాంగ్రెస్ పాలన ఏది చేస్తే అదే మంచిది అన్నట్టు చూస్తూ ఉన్నారు.